धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत సంజయ. ఇది ఈ శ్లోకం భగవద్గీతలో మొదటి శ్లోకం. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడు గ్రంథాలని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ఈ మూడు కూడా పరస్పర ఉపాదేయములు, పరిపూరకాలు. ఏమిటోనండి, పదాలు చాలా కష్టంగా ఉన్నాయి, కంగారు పడకండి. పరస్పర ఉపాదేయములు, పరిపూరకాలు అంటే ఏమిటంటే ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయిట. ఒకదానిలో క్లుప్తంగా చెప్పినటువంటి విషయాన్ని ఇంకొక గ్రంథంలో బాగా ఎలాబొరేట్గా చెప్పుకున్నాయి, వివరంగా వివరిస్తాయిట. అందువల్ల ఒక పరస్పర ఉపాదేయములు, పరిపూరకాలు అంటారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడింటినీ కలిపి ప్రస్థానత్రయం అంటారు. 4 వేదాల తాలూకు సారం భారతంలో ఉంది అంటారు. అంటే అందుకే భారతాన్ని పంచమ వేదము అంటారు. ఆ మహాభారతంలో ఈ భగవద్గీతని జ్ఞానకాండ అనొచ్చు. వేదాన్ని 2 కాండాలు అనుకున్నా కదా, కర్మకాండ, జ్ఞానకాండ. మిగిలిన భారతం అంతా కర్మకాండ అనుకుంటే ఈ భగవద్గీతని జ్ఞానకాండ అని అనుకోవచ్చుట, పెద్దల నిర్ణయం. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత గురించి అందరికీ తెలిసిందే, అందరికీ విషయం తెలుసు. భగవద్గీత పారాయణ చేసిన వాళ్ళు ఉన్నారు, అర్థానుసంధానం చేసుకున్న వారు ఉన్నారు. మనం భగవద్గీతను కూడా రామాయణంతో పాటు మనం ముందు వీడియోలో రామాయణం అనుసంధానం చేసుకుంటున్నాం. అయితే భగవద్గీతను కూడా సైమంటేనియస్గా అనుసంధానం చేసుకుంటే అటు రామచంద్రమూర్తిని, ఇటు కృష్ణ పరమాత్మని కూడా తలుచుకున్నట్టు ఉంటుంది అని భగవద్గీత కూడా ప్రారంభం చేస్తున్నాం, అనుసంధానం చేసుకోవడం. అందరికీ తెలిసిందే. భగవద్గీత తెలియని వారు ఎవరున్నారు చెప్పండి? అయితే ఎవరైనా ఒక్కళ్ళైనా తెలియని వారు ఉంటారేమో. తెలియని వారు లేకపోయినప్పటికి కూడా ఒకమారు మళ్ళీ దాన్ని అనుసంధానం చేసుకుంటే సంతృప్తిగా ఉంటుంది కనుక మళ్ళీ ఒకమారు తెలుసుకోవడం అంతే. తెలుసుకోవడం ఏమిటి? అనుసంధానం చేసుకోవడం అంతే. అసలు భగవద్గీత ఎక్కడుంది? భీష్మ పర్వంలో ఉంది. మహాభారతంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు ఉండేటువంటి 18 అధ్యాయాన్ని భగవద్గీత అంటారు. ఇది మహాభారతంలో ఉంది. మహాభారతం ఒక ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇతి హ ఆస అంటే ఇలా జరిగింది, ఈ విధంగా జరిగింది అని చెప్తుంది కనుక చెప్తే రాశారు దీన్ని. అంటే ఇదివరకు జరిగినటువంటి కథని వ్యాసుల వారు గ్రంథస్థం చేశారు, గ్రంథం కింద తయారు చేశారు దీన్ని. అయితే ఈ మధ్యలో ఉండేటువంటి భగవద్గీత భాగం వ్యాసుల వారే రాసినప్పటికీ కృష్ణ పరమాత్మే ఆయన చెప్పాడు కనుక కృష్ణ పరమాత్మే రచయిత అనవచ్చు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు జరిగిపోయినటువంటి కథని వ్యాసుల వారు గ్రంథస్థం చేశారు కాబట్టి ఈ భగవద్గీతని కృష్ణ పరమాత్మే చెప్పాడు, రచించాడు అని మనం అనుకోవచ్చు. అయితే దాన్ని గ్రంథస్థం చేసింది, దాని గ్రంథం కింద తయారు చేసింది మాత్రం వ్యాసుల వారు. గీతలు చాలానే ఉన్నాయి. అవధూత గీతని, లేకపోతే అష్టావక్ర గీతని, బ్రహ్మగీతని, అనేకమైనటువంటి గీతలు ఉన్నాయి. కానీ కృష్ణ పరమాత్మ చెప్పిన దాన్నే భగవద్గీత అంటాం. ఎందుకలాగా? కృష్ణుడంటే భగవంతుడే, భగవంతుడంటే కృష్ణుడే. అందువల్ల ఈ ఒక్క గీతకే భగవద్గీత అని పేరు వచ్చింది. మిగిలినన్నీ కూడా వారి వారి నామాలతో వచ్చాయి. అష్టావక్ర గీతని, లేకపోతే ఇంకో గీతని, బ్రహ్మగీతని, లేకపోతే అవధూత గీతని ఇలా ఉంది. అయితే అనుగీత అని ఒకటి ఉంది. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జునుడు అడుగుతాడు కృష్ణ పరమాత్మని, బావా అప్పుడు నువ్వు యుద్ధంలో ఏదో చెప్పావు కదా, ఒక మారు మళ్ళీ నాకు అది చెప్తావా అంటే ఆయన సరే అని మళ్ళీ ఒక మారు దాన్ని చెప్పడానికి కొంచెం దాని సారాంశాన్ని చెప్తాడు కృష్ణ పరమాత్మ. దాన్ని అనుగీత అంటారు. అసలు గీత అంటే ఏమిటి? గీత అంటే గానము, పాట, గానము చేయబడింది అని అర్థంట. ఇక్కడ ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే భగవంతుడితో చెప్పబడింది, భగవంతుడు అనుగ్రహించింది అని చెప్పచ్చు. అంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే లేదండి భగవంతుడు గానపూర్వకంగానే అనుగ్రహించాడు అంటారు. ఎలా అయినా పర్వాలేదు అనుకోండి, అలా అయినా మనం తీసుకోవచ్చు. అసలు ఎలా ప్రారంభమైంది? ధృతరాష్ట్రుడు అడుగుతాడు సంజయుణ్ణి, సంజయ
ఏం జరిగిందో చెప్పు, యుద్ధం ప్రారంభం రోజు నుంచి మొదటి క్షణం నుంచి ఏం జరిగిందో అని చెప్పడం అడిగితే సంజయుడు చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ సంజయుడు చెప్పే దీంట్లోనే మధ్యలో కృష్ణుడి తాలూకు అర్జునుడి తాలూకు పరస్పర సంభాషణ ప్రారంభమవుతుంది. అయితే ధృతరాష్ట్రుడిది మొత్తం భగవద్గీతకి 700 శ్లోకాలు. ధృతరాష్ట్రుడిది 1 శ్లోకం అయితే, సంజయుడివి 41 శ్లోకాలైతే, అర్జునుడివేమో 85 శ్లోకాలైతే, కృష్ణ పరమాత్మవి 574 శ్లోకాలట కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు. అయితే ఆయన సారాంశం చెప్పాడు. వ్యాసుల వారు దాన్ని ఛందోబద్ధంగా తయారు చేసి గ్రంథస్థం కింద చేశారనమాట. ఏమండి, యుద్ధం ప్రారంభం సమయంలో కదా గీత ఉద్భవించింది, అంత సమయం ఉందా? అటువైపేమో లక్షల మంది సైన్యం, ఇటువైపేమో లక్షల మంది సైన్యం, కౌరవుల వైపు లక్షల మంది, పాండవుల వైపు లక్షల మంది, ఇంత హోర్లో ఇంత గొడవలో అక్కడ గీత ఉపదేశం చేయడం అంటే అంత సమయం ఉంటుందా అసలు అక్కడ? అంటే యుద్ధం ప్రారంభానికి ముందు కొన్ని నియమాలు పాటించాలి. తమ బలాన్ని సర్దుకోవడం, వ్యూహరచన చేయడం, అవతల బలాన్ని బట్టి యువతల బలాన్ని సర్దుకోవడం, తర్వాత యుద్ధ మర్యాదలు ఉంటాయి, పెద్దవాళ్ళని గౌరవించడం, గురువులను గౌరవించడం, ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి చాలా సమయమే కావాలి. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి అనుగ్రహించాడు భగవద్గీతని. అయితే ఎప్పుడు పుట్టింది భగవద్గీత? కలియుగ ప్రారంభానికి 38 సంవత్సరాల ముందు పుట్టిందిట. కలియుగం ప్రారంభం ఎన్నాళ్ళైంది? 5104 సంవత్సరాలైందిట కలియుగం ప్రారంభమయ్యి. అంటే గీత ఎన్నాళ్ళ క్రితం పుట్టింది? 5142 సంవత్సరాల క్రితం పుట్టింది. కృష్ణ పరమాత్మ ఈ భూమండలం మీద ఎన్నాళ్ళు అవతరించున్నాడు? ఆయన 125 సంవత్సరాలు బతికున్నట్ట. బతికున్నాడు అని తక్కువ పదంతో మనం వాడకూడదు. బతికున్నాడు అని కృష్ణ పరమాత్మ ఈ భూమండలం మీద ఎన్నాళ్ళు అవతరించున్నాడో అనే మాట్లాడుకోవాలి. 125 సంవత్సరాలు ఆయన వేయించేసి ఉన్నాడు ఇక్కడ. 125 సంవత్సరాల 7 నెలల 8 రోజుల 30 గడియలట సుమారుగా లెక్క. గీతోపదేశ సమయానికి, అంటే ఆయన ఉపదేశం చేసే సమయానికి, అర్జునుడికి ఉపదేశం చేసే సమయానికి, అంటే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం సమయానికి ఆయనకి 87 సంవత్సరాలట కృష్ణ పరమాత్మకి. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమైంది ఉపదేశం. అలాగే యుద్ధం కూడా అదే రోజు ప్రారంభమైందని కొందరి అభిప్రాయం. అయితే ఇక్కడ మనం భగవద్గీత పారాయణ చేసుకుంటున్నప్పుడు శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని చదువుకుంటాం. భగవద్గీతని శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అన్నారు. భగవద్గీతని ఉపనిషత్తుతో పోల్చారు. ఉపనిషత్ అంటే వేదం చివరి భాగాన్ని ఉపనిషత్ అంటారు. వేదం 2 భాగాలు, పూర్వభాగం ఉత్తర భాగం తీసుకుంటే ఉత్తర భాగాన్ని ఉపనిషత్ అంటారు. అంటే వేదం చివరి భాగాన్ని ఉపనిషత్ అంటారు. ఏమిటి చెప్తుందా ఉపనిషత్తు? ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఈ ఆత్మ పరమాత్మని చేరుకునే మార్గం ఏంటి, ఈ ఆత్మ పరమాత్మని చేరుకోకుండా అడ్డుకునేది ఏమిటి, ఆత్మ పరమాత్మని చేరుకున్న తర్వాత పొందే ఫలం ఏమిటి, ఈ 5 విషయాలని తెలియపరుస్తుందంటే ఉపనిషత్తు. ఆ 5 విషయాల్ని భగవద్గీత కూడా తెలియపరుస్తుంది కనుక దీన్ని శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అన్నారు. బ్రహ్మ విద్యాయాం అన్నారు. మళ్ళీ తర్వాత ఇంకో పదం బ్రహ్మ విద్య అంటే బ్రహ్మని పొందించేది కనుక బ్రహ్మని పొందించే విద్య బ్రహ్మ విద్య. అటువంటి బ్రహ్మ విద్యలు 32 ఉన్నాయి ఉపనిషత్తులలో. అందువల్ల బ్రహ్మని పొందించేదే కదా భగవద్గీత కూడాను. అందువల్ల దీన్ని కూడా బ్రహ్మ విద్య అన్నారు. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రే. యోగశాస్త్రం అని ఎందుకన్నారు? యోగం అంటే చాలా అర్థాలు ఉన్నప్పటికీ కూడా ఈ సందర్భంలో మనం తీసుకోవలసింది ఉపాయము. అంటే భగవంతుణ్ణి చేరుకునేటువంటి ఉపాయాలని ఎన్నో తెలియపరుస్తోంది కనుక దీన్ని యోగశాస్త్రం అని కూడా అంటారు భగవద్గీతని. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని మనం అనుసంధానం చేసుకుంటాం ప్రతి అధ్యాయం చివరిలోని. ఈ విధంగా ఇవాళ మనం భగవద్గీతను కూడా ప్రారంభిస్తున్నాం. రామాయణంతో రామచంద్రమూర్తిని, భగవద్గీతతో కృష్ణ పరమాత్మని కూడా మనం అనుసంధానం చేసుకుందామని 2 వీడియోల్లోనే మనం అందరం కలిసి అనుసంధానం చేసుకుందామని 2 ప్రారంభించడం జరిగింది. స్వస్తి.